మరియ నజరేతులో పెరుగుతున్న కాలంలో, జాగ్రత్త వినండి, గబ్రియేలు దూత మరియకు ప్రత్యక్షమై, అమ్మా నీవు దేవుని ద్వారా దయ పొందావు, యేసు క్రీస్తు ప్రభు నీ ద్వారా జన్మించబోతున్నాడు, ఈ లోకంలోకి రాబోతున్నాడు అని ఎప్పుడైతే ఆ వార్త చెప్పిందో, మొదట మరియమ్మ గారు కొంచెం ఇబ్బంది పడ్డారు ఆ వార్త విన్న తర్వాత. శుభవచనం తీసుకొచ్చాను అనగానే, శుభవచనం అనగానే ఏమనుకుంటాం మనం? ఏదన్నా ఒక ఉద్యోగం రావడమో, వ్యాపారంలో అభివృద్ధి రావడమో, మరొకటి ఏదో శుభవచనం. కానీ గబ్రియేలు దూత రాగానమ్మా శుభం అని చెప్పి, ఏంటా శుభవార్త అంటే, యు ఆర్ ప్రెగ్నెంట్, నువ్వు గర్భవతివి అనగానే, మరి వివాహం కాకుండా గర్భం ధరించిన శుభవార్త అది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా హేళన చేసే పరిస్థితి అది. పెళ్లి కాకుండానే గర్భం ధరించిందనే మాట అందరికీ తెలిసినప్పుడు ఎంత నిందపడాలి, ఎంత అవమానకరంగా ఉండాలి. కానీ మరియా ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టి, నీ చిత్తము ప్రభువా, నీవు అన్నట్టుగానే జరుగునుగా కానీ తను తాను సంపూర్ణంగా